హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ ఇవ్వబడే విధంగా టెస్ట్ సిరీస్ అనేవి కూడా నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు మనం 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఇచ్చాం ఆల్రెడీ నిన్నటి వీడియోలో. రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది బయోటెక్నాలజీ పాత్రకు సంబంధించి, అదేవిధంగా ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాముఖ్యత గురించి, జన్యు ఇంజనీరింగ్ యొక్క అనువర్తనాల గురించి, బయో రెమిడియేషన్కి సంబంధించి, ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ లాస్ అంటే ఆహార భద్రత చట్టాల ప్రభావం గురించి కూడా మనం ఇచ్చాం. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయంలో ఇటీవలి పోకడల గురించి కూడా మనం ఇక్కడ ఇచ్చాం, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో మనం ఇంపార్టెంట్గా మనకి 4th క్వశ్చన్గా తీసుకుంటే మనకి ఇంకా కామన్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అవుట్ బ్రేక్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ కలరా అండ్ మలేరియాకి సంబంధించి కూడా చూసాం. సాధారణ బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు, కలరా మరియు మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి సంబంధించి, రోగనిరోధక శక్తి యొక్క ప్రాథమిక భావనలు, అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ టీకాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సెక్షన్ అంటే సెక్షన్ 2 నుంచి మనం తీసుకోవచ్చు. ఇందులో ఒక క్వశ్చన్ అయితే మీకు ఎగ్జామ్ సంబంధించి రాయడానికైతే మనం ఏకేఎస్ యాప్ ద్వారా ఇచ్చాం. ఆ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఫర్ 3rd అక్టోబర్ 2024 పేపర్ 5 సెక్షన్ 2 విజ్ఞాన శాస్త్ర జ్ఞానం యొక్క అనువర్తనలో ఆధునిక పోకడలుగా మనం ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. డిస్క్రైబ్ ద కామన్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రివలెంట్ ఇన్ ఇండియా అండ్ దేర్ పబ్లిక్ హెల్త్ ఇంప్లికేషన్స్. వాట్ ప్రివెంటివ్ మెజర్స్ కెన్ బి అడాప్టెడ్ డ్యూరింగ్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ కలరా అండ్ మలేరియా. ఇక్కడ క్వశ్చన్ చూడగానే మన రెగ్యులర్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఇందులో మొదటిగా మనం క్వశ్చన్ రీడింగ్, ఫస్ట్ మినిట్లో మనం క్వశ్చన్ రీడింగ్కి సంబంధించి ఇంపార్టెంట్గా చెప్పుకుంటే ఇక్కడ టాపిక్ ఏంటి, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. ఈ మధ్య పెరుగుతున్న ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా మన డ్యూ టు క్లైమేట్ చేంజ్ వల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. సో దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ 2 పార్ట్స్లో అడిగారు క్వశ్చన్, రైట్. ఫస్ట్ మనకి ఈ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అనేది, పబ్లిక్ హెల్త్ ఇంప్లికేషన్స్ ప్రభావాలు ఏంటి అనేది ఒక పార్ట్లో ఇచ్చారు. అదేవిధంగా భారతదేశంలో ప్రబలంగా ఉన్న సాధారణ బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లను మరియు వాటి ప్రజారోగ్య ప్రభావాలను వివరించండి అని ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్లో కలరా మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అని కూడా సెకండ్ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్ విషయానికి వస్తే డిస్క్రైబ్ అనేది మనకి డిస్కస్ అండ్ క్రిటికల్లీ అనలైజ్ లాంటి అంత టిపికల్ కీవర్డ్ అయితే కాదు, ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ లాంటి కీవర్డే. నో నీడ్ టు వర్రీ, రైట్. జస్ట్ మన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, రైట్. సో డిస్క్రైబ్ అంటే ఆల్మోస్ట్ బ్రీఫ్గా మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి, రైట్. లెందీ ఇన్ఫర్మేషన్, పేరాలు మనం ఇన్ఫర్మేషన్ అనేది డంప్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనం వాట్ అనే కీవర్డ్ రెగ్యులర్ కీవర్డ్ కాబట్టి ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ ముందు మనం కీవర్డ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కామన్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం రాయాలి కాబట్టి అదొక ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. నెక్స్ట్ వాటి ప్రజారోగ్య ప్రభావాలు కూడా అడిగారు, అది సెకండ్ ఇంపార్టెంట్ కీవర్డ్, రైట్. నెక్స్ట్ కలరా మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎలాంటి నివారణ చర్యలు, అంటే నివారణ చర్యలు మనకి 3rd కీవర్డ్గా ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కలరా వంటి లేదా మలేరియా వంటి వ్యాధులు అన్నారు కానీ ఓన్లీ కలరా మలేరియా కాదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యారు ఈ కీవర్డ్స్ని అర్థం చేసుకోవడంలో. ఓన్లీ కలరా మలేరియాకి సంబంధించి మాత్రమే కొంతమంది రాశారు, అది కూడా మనకి ఇక్కడ ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ హోలిస్టికల్గా మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటే ఇక్కడున్న కీవర్డ్స్ ఆధారంగా ఫస్ట్ మనం ఇక్కడున్న మనకి సాధారణ బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మనం రాస్తాం, రైట్. ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్తాం. నెక్స్ట్ మనకి వాటి ప్రజారోగ్య ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ మనకున్న ప్రివెంటివ్ మెజర్స్ అన్నారు కాబట్టి నివారణ చర్యలు కూడా మనం చెప్తాం, రైట్. ఇక్కడ సింపుల్గా స్ట్రక్చర్లో భాగంగా 3 మనం క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనకి
కారణాలు కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అంటే ఈ వ్యాధులకు సంబంధించి కొన్ని కారణాలు కూడా ఒక ఫ్లో చార్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, రైట్? ఈ సింపుల్గా ఉన్న ఈ స్ట్రక్చర్ని చాలా కాంప్లికేటెడ్గా కూడా చాలామంది రాశారు. అంత కాంప్లికేటెడ్గా రాయకండి. సో సింపుల్గా మనం సింప్లిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి స్ట్రక్చర్ అనేది, రైట్? అందుకనే మనం ఈ భాగాన్ని కూడా కొత్తగా తీసుకున్నాం, రైట్? నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ విషయంలో ఒక్క నిమిషంలో మనకి ఈ పర్టికులర్ టాపిక్ ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ WHO అనే రిపోర్ట్స్ మనం లింక్ చేస్తాం, లేదా మనకున్న ఇంపార్టెంట్ కార్యక్రమాలు క్యాంపెయిన్స్ లాంటివి చూసుకుంటే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కానీ, లేదా మనకి ఇంపార్టెంట్గా మనకి డెంగ్యూ ఫ్రీ ఢిల్లీగా మనం కూడా తీసుకున్నాం. డెంగ్యూ ఫ్రీ ఢిల్లీగా ప్రచార కార్యక్రమాలు కూడా ఢిల్లీలో జరిగాయి, రైట్? సో ఇలాంటి ప్రచార కార్యక్రమాలు కావచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ గురించి ఇచ్చారు కాబట్టి మనకి కలరా, టీబీ, హెపటైటిస్ లాంటివి కూడా మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్. దాంతోపాటు మనకి ముఖ్యంగా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది రిపోర్ట్స్ అని చెప్పుకున్నాం. దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, అంటే ఈ డేటాకి సంబంధించి ఎంతమంది దీనివల్ల ప్రభావితులు అయ్యారు, ఎంత ఆర్థిక పరంగా నష్టం కలిగింది, మానవ పరంగా మనకి ఎంత నష్టం కలిగింది, అంటే డెత్ లెవెల్స్ సంబంధించి ఇలాంటి ఫ్యాక్ట్స్ డేటాకి సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫైనల్గా మనం SDGs లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్? సో దాని మీద ఫోకస్ చేయాలి కంపల్సరీ, రైట్? సో నెక్స్ట్ మనం ప్రజెంటింగ్ ద ఆన్సర్, ఈ 2 స్టెప్లు మనం కరెక్ట్గా 2 minutesలో మనం మేనేజ్ చేయగలిగితే మన ఆన్సర్ 6 నుంచి 8 నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం ప్రయత్నించండి, రైట్? నెక్స్ట్ పరిచయంకి వచ్చేస్తే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనే దాంతో మనం ప్రథమంగా స్టార్ట్ చేసినాం. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ సంబంధించి కావచ్చు, విషయాల గురించి మనం ఇక్కడ చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం డెంగ్యూ, మలేరియా, క్షయ వ్యాధి వంటి సంక్రమణ వ్యాధుల పెరుగుదలతో ముందుకు వెళ్తుంది కాబట్టి అది 2023 ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఈ పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరిగాయి కాబట్టి వీటి గురించి మనం రాయొచ్చు, రైట్? సో మరొక వైపు కొన్ని రాష్ట్రాల్లో కలరా కూడా వ్యాప్తి, పరిశుభ్రత సమస్యలను ఎత్తు చూపుతుంది అనేది కూడా మనం ఇక్కడ రీసెంట్గా రిపోర్ట్స్లో చూసాం, రైట్? ఇలాంటివి మనం రెగ్యులర్గా మనం న్యూస్లో వచ్చేవి దాన్ని టచ్ చేస్తే ఇంకా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే చాలామంది రిపోర్ట్స్ రిలేటెడ్గానే రాస్తున్నారు, బట్ బ్యాక్గ్రౌండ్ విషయంలో కొన్ని మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ నిర్వచనాలు రాయడానికి ట్రై చేయండి. నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఎగ్జామినర్కి అన్నీ తెలుసు అనుకునే రాస్తున్నారు కానీ ఒక ఆన్సర్ ఎలా ఉండాలి క్లియర్ కట్గా అనేది మెన్షన్ చేయట్లేదు, రైట్? మనం కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ లింక్ చేస్తున్నాం, కానీ దాని మీనింగ్ ఏంటి అనేది మర్చిపోతున్నాం, రైట్? సో జనరల్గా ఎవరైనా మన ఆన్సర్ చదివితే వాళ్ళకి అర్థవంతంగా ఉండే విధంగా మనం రాయాలి. అలా అని మొత్తం మనం డీటెయిల్స్ అన్నీ రాయని అవసరం లేదు, రైట్? ఇక్కడ అర్థం చేసుకుంటే నిర్వచనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా నిర్వచనం, అదేవిధంగా మనకి వైరల్ ఫీవర్ లేదా వైరల్ వ్యాధికి సంబంధించిన నిర్వచనం రాస్తూ ఇక్కడే మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, రైట్? సింపుల్ అయిపోయింది, రైట్? సో అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడే మనం కొంత స్మార్ట్ వర్క్ అనేది మనం యూజ్ చేయాలి, రైట్? కంపేర్ టు అదర్స్ మనకి మన ఆన్సర్ ఇంకా కొత్తగా కనిపించాలి, మనకున్న కీవర్డ్స్ని మనం ఇంకా ఎంత బ్యూటిఫుల్గా మనం చూపించవచ్చు అనే కోణంలో ఆలోచిస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇంప్లికేషన్స్ అనేవి ఫస్ట్ పార్ట్లో అడిగారు కాబట్టి హోలిస్టికల్గా ఈ ఫస్ట్ పార్ట్ అంతా ఒక టేబుల్లోనో ఒక ఫ్లో చార్ట్లోనో లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టేబుల్ తీసుకుంటే క్షుణ్ణంగా మనం తీసుకుంటే మనకి ఒక టేబుల్ ముఖ్యంగా తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాలం మనం ఈ వైరసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించే తీసుకుంటే ఒక పక్క బ్యాక్టీరియా ఒక పక్క వైరల్ సపరేట్ చేసుకుంటూ మనం దానికి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక కాలంలో రాసి ఇక్కడ టీబీ, కలరా ఇలాంటివన్నీ మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైరల్గా తీసుకుంటే డెంగ్యూ, మనకున్న ఇంపార్టెంట్ మలేరియా లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ మనకి దానికి సంబంధించిన రీజన్స్ కూడా ఇక్కడ రాయొచ్చు, రైట్? రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేజర్గా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే దాని ద్వారా ప్రభావితమైనది దాని నష్టం సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రజారోగ్య ప్రభావాలు కూడా సపరేట్గా ఇందులోనే ఇంక్లూడ్ చేసుకొని రాసుకోవచ్చు, రైట్? దానివల్ల ఏంటి ప్రభావాలు అవుతున్నాయి మనుషులకు కానీ ఆర్థికంగా కానీ అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అంటే హోలిస్టికల్గా ఒక టేబుల్ మనం ఆల్మోస్ట్ ఒక పేజ్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఈ పర్టికులర్
పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది, రైట్. సో క్లియర్ కట్గా ఎగ్జామినర్ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియల్ వాటిని క్లియర్గా డివైడ్ చేసాం. అలాగే మనం ఇక్కడ కూడా ఒక రోస్ విధానంలో మనం ఇక్కడ రాస్తాం, అది కూడా ఇక్కడ క్లమ్జీనెస్ లేకుండా, రైట్. సింపుల్, క్లియర్, రైట్. పైన డిసీజెస్, ఫ్యాక్ట్స్, రీజన్స్ అండ్ ప్రభావాలు, రైట్. సింపుల్. ఈ ఫ్లో చార్ట్, ఇలాంటి ఫ్లో చార్ట్స్ కానీ లేదా ఫ్లో చార్ట్ రూపంలో కూడా రాయొచ్చు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపరేట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని, సపరేట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెప్తూ కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు చెప్తూ దాని రీజన్స్ లేదా ఎగ్జాంపుల్స్ అక్కడే చెప్తూ రీజన్స్ కూడా ఇక్కడే చెప్పచ్చు, రైట్. ఇలా చెప్తూ సపరేట్గా మనం ఈ పబ్లిక్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రభావాలకు సంబంధించి దాన్ని సపరేట్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే కీవర్డ్లో సపరేట్గా అడిగారు కాబట్టి అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఇక్కడ ప్రభావాలు సపరేట్గా చెప్పచ్చు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభావాలకు సంబంధించి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనకి టీబీ ఉంది. టీబీకి సంబంధించిన ప్రభావాలు ఏం రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 26% కేసులు ఈ వాస్తవాలకు సంబంధించి అవి టేబుల్లోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రజారోగ్య ప్రభావం తీసుకుంటే ఆరోగ్య సంరక్షణ వనరులను మనకి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా ఉత్పాదకతను ప్రభావితం చేసి మరణాల రేటును పెంచుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకు వస్తే కలరా గురించి కూడా ఇక్కడ మాట్లాడచ్చు. కలరా గురించి తీసుకుంటే కేరళ మరియు మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందాయి కాబట్టి ఈ వ్యాప్తి కారణంగా ఎక్కువగా చిన్నపిల్లల్లో డీహైడ్రేషన్ సమస్యలు అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే టైఫాయిడ్ లాంటివి కూడా లింక్ చేసుకోవచ్చు. టైఫాయిడ్ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు చాలా ఒత్తిడి తెస్తున్నాయి అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆసుపత్రి చేరికలు కూడా ఈ మధ్య మనం చూసుకుంటే హైదరాబాద్లో ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఈ టైఫాయిడ్ కేసులేగా మనం చూసాం, రైట్. సో ఇవి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు బ్యాక్టీరియల్ పరంగా. అదేవిధంగా వైరల్ పరంగా మనం మాట్లాడుకున్న మనకి డెంగ్యూ సంబంధించి ఫస్ట్ మనం చెప్పుకోవచ్చు. డెంగ్యూ సంబంధించి మనం చెప్పుకుంటే ఇది ఎక్కువగా పట్టణ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బాగా ఒత్తిడి తెస్తుంది. అదేవిధంగా ఆర్థిక భారం కూడా మనకు కలిగిస్తుంది, రైట్. సో అది మేజర్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకున్న హెపటైటిస్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. హెపటైటిస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా దీర్ఘకాలిక లివర్ వ్యాధికి సంబంధించి, అదేవిధంగా క్యాన్సర్కి కూడా కారణమయ్యే రీతిలో ప్రభావం అయితే చూపిస్తుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ వన్ మనకి ఇన్ఫ్లుయెంజాకి సంబంధించి కూడా మాట్లాడుకోవచ్చు. H1N1 అంటే స్వైన్ ఫ్లూ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ భయాందోళన గురి చేయొచ్చు. అత్యవసర ఆరోగ్య సేవలపై కూడా మనకి ఒత్తిడి కలిగిస్తుంది. సమయానికి టీకాలు కూడా అవసరం ఉంటున్నాయి, రైట్. ఇదంతా మనకి ప్రభావాల రూపంలో ప్రజారోగ్య ప్రభావాలుగా మనం ఇక్కడ చెప్తున్నాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ముఖ్యంగా సెకండ్ పార్ట్లో అడిగిన ప్రివెంటివ్ మెజర్స్ ముందుగా చెప్తున్నట్టు లైక్ కలరా మలేరియా అంటే కలరా మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అని అడిగారు కాబట్టి జస్ట్ నివారణ చర్యలు అని పెడితే చాలు, రైట్. ఇక్కడ ముఖ్యంగా నివారణ చర్యల రూపంలో మనం ఏం చెప్పచ్చు? హోలిస్టికల్గా రాయాలి. ఇక్కడ ఓన్లీ కలరా మలేరియా సంబంధించి కలరా చెప్తూ మలేరియా చెప్తూ చాలామంది రాశారు, అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు, రైట్. అక్కడ కొంత డీవియేట్ అయితే అవుతుంది. మీరు రాసింది కరెక్ట్ అవ్వచ్చు, బట్ అక్కడ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ జస్ట్ స్పిట్ అవుతుంది, రైట్. అది ఫోకస్ చేయాలి. ఇక్కడ హోలిస్టికల్గా మాట్లాడుకుంటే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మీద ఒత్తిడి అనేది మేజర్గా ఇంపార్టెంట్. అంటే ప్రభావాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నా లేదా ప్రత్యేకించి ఆరోగ్య వ్యవస్థను మనం మెరుగుపరుచుకోవాలి. ఒత్తిడి ఉంది కాబట్టి ఆరోగ్య వ్యవస్థని మనం మౌలిక సదుపాయాల రూపంలో ఇంక్రీజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి సురక్షితమైన నీటి సరఫరా అనేది మనకు అవసరం. ఎందుకంటే ఇలాంటి వ్యాధులు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, మనకి కలరా లాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం వాటి వల్ల వస్తున్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. దీనికి ముఖ్యంగా మనకి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ను కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు, రైట్. సో ఇది ఎగ్జాంపుల్గా, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల బహిరంగ మల విసర్జన తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో కలరా కేసులను కూడా తగ్గించడంలో సహాయపడింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనకి టీకాలకు సంబంధించి కూడా ఇక్కడ రాయొచ్చు. టీకాలు కూడా నియంత్రణ నివారణ చర్య రూపంలో మనకు కనిపిస్తే ఆల్రెడీ జాతీయ రోగనిరోధక
ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కలరా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకంగా మౌలిక కలరా కీటకాలు కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది, రైట్. అది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా మలేరియా గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. మలేరియా లాంటి ఈ వెక్టర్ కంట్రోల్ చర్యలు కూడా మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ITNs, ఇక్కడ పురుగు మందులతో ముడిపడి ఉన్న కొన్ని నెట్స్ అనేవి మనం ఉపయోగించుకుంటున్నాం. దాంతోపాటు పిచికారీ అనే చర్యలు కూడా మనం చేస్తున్నాం. అంటే ఇంట్లో పురుగు మందులు పిచికారికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు, రైట్. సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ WHO లెక్కల ప్రకారం 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో మలేరియా అనేది 17% తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. ఆ కేసులు. అదేవిధంగా ప్రజా అవగాహన అనేది కూడా చాలా అవసరం ఇక్కడ. ప్రజా అవగాహన, అదేవిధంగా ఆరోగ్య విద్య కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో అంటే ఇలాంటి ప్రచారాలు మనకి ఉపయోగపడతాయి. ఆల్మోస్ట్ మనం చూసాం చాలా డెంగ్యూ నిర్మూలన ఢిల్లీగా మనం చూసాం, రైట్. సో ఇలాంటి ప్రచారాలు మన వెక్టర్ నియంత్రణ మరియు వ్యాధి నివారణ గురించి అవగాహన పెంచుతాయనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే వీటి వల్ల పరిశుభ్రత చర్యలు, దోమల నివారణ చర్యలు ప్రజలకి చాలా మార్గదర్శకాలుగా ముందుకెళ్ళచ్చు అనేది మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా వేగవంతమైన మన వ్యాధి నివారణ లేదా వ్యాధి నిర్ధారణ చర్యలు లేదా చికిత్సలు మనకి చాలా అవసరం ఇక్కడ, రైట్. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే మలేరియా, కలరా కోసం ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు మనం ప్రవేశపెట్టడం వల్ల వ్యాధిని ముందుగానే మనం గుర్తించడం జరుగుతుంది. దీనివల్ల నియంత్రించడం కూడా జరుగుతుంది, రైట్. సో దీనివల్ల మరణాలను తగ్గించవచ్చు, అదేవిధంగా సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తాం, రైట్. సో ఇది పర్ఫెక్ట్ నివారణ చర్యలు రాసే పద్ధతి, రైట్. ఇక్కడ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి డైవర్ట్ అయ్యారు, అది చూసుకోండి. ముగింపుకు వచ్చేసరికి 1 నుంచి 1.5 భవిష్యత్తు ఉద్దేశించి ఒక సెంటెన్స్ అయితే రాయొచ్చు ఇక్కడ. ముఖ్యంగా మరింత బలమైన రోగనిరోధకత కార్యక్రమాలు కావచ్చు. మనకి ఇక్కడ డిజిటల్ ఆరోగ్య సేవలు అనేవి మనం ఇక్కడ లింక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్గా మనం ఎక్కువ వాడుతున్నాం. అదేవిధంగా సాంకేతిక పరంగా మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ కావచ్చు, అదేవిధంగా మనకున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, దాంతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. వీటిని కూడా మనం ఉపయోగించుకుని ఈ డయాగ్నోస్టిక్స్లో, చికిత్సలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని మనం భారతదేశ మనం దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన జనాభాను మనం నిర్ధారించగలమని చెప్తూ దీనికి SDGsని కూడా ఇలా కనెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మన ప్రజా ఆరోగ్య సంస్థలకు సంబంధించి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద కీవర్డ్స్ గివెన్ ఇన్ ద మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, రైట్. సో ఈరోజు రాసిన ఆన్సర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ ఆన్సర్లో మనం ముఖ్యంగా ఈ ఆన్సర్ వాణి రాశారు. సో చాలా ఆన్సర్స్ చూసాం, చాలా డైవర్ట్ అయ్యారు, అటు ఇటు కొంత మనం కన్ఫ్యూజ్ అయ్యారు. ఇందులో కొంతవరకు మనం ఈ ఆన్సర్ అయితే మనం చూడవచ్చు. ప్రపంచంలో నమోదవుతున్న క్షయ కేసుల్లో 1/4 వంతు భారతదేశంలో నమోదవుతుండడం. భారత ప్రభుత్వం 2025 కల్లా క్షయరహిత భారత లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ఇది CA ఇంట్రొడక్షన్లో భాగంగా తీసుకోవచ్చు, రైట్. లూయిస్ పాస్చర్ పరిశోధనలతో మొదటిసారిగా ప్రపంచానికి సూక్ష్మజీవుల ఉనికి తెలిసింది. ఇతను సూక్ష్మజీవులను బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలుగా గుర్తించాడు అనేది కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. అదేవిధంగా బ్యాక్టీరియాలో కొన్ని మానవాళికి ఉపయోగకరమే కాగా మిగతావి హానికరమైనవి ఇక్కడ చెప్పారు. సూక్ష్మ జీవులకు సంబంధించి కూడా ఒక ఫ్లో చార్ట్ రూపంలో లింక్ చేసుకున్నారు. గుడ్. బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లింక్ చేశారు. వెరీ గుడ్ ఫ్లో చార్ట్. నెక్స్ట్ మనం క్షయ, దానికి సంబంధించిన కారణం, లక్షణాలు, వ్యాక్సిన్లు, వీటికి సంబంధించి క్లియర్ కట్గా సపరేట్గా మెన్షన్ చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి టైఫాయిడ్కి సంబంధించి కూడా మనకి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లింక్ చేసుకున్నారు. అదేవిధంగా మనకి కారణాలు ఎలా ఉన్నాయి, మనకి డైస్థేరియాకి సంబంధించి కూడా మనకి ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో తీవ్రమైన గొంతు నొప్పి, జ్వరంతో మనకి ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కుష్టు వ్యాధికి సంబంధించి కూడా మనకి దీర్ఘకాలిక వ్యాధిగా మనం ఇక్కడ చెప్తున్నారు. వైరస్ సంబంధిత ఇన్ఫెక్షన్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. సో వైరస్ సంబంధించి సింపుల్గా మనకి కారణాలకు సంబంధించి హెపటైటిస్గా ఇక్కడ తీసుకున్నారు. ABCDలుగా ఉంటాయని ప్రస్తుతం. నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి కూడా వైరస్గా ఇక్కడ తీసుకున్నారు. రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుందని. అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ సంబంధించి కూడా HIV ద్వారా, లైంగిక చర్యల ద్వారా ఈ స్త్రీ గర్భాశయ క్యాన్సర్ కూడా ప్రభావితం అవుతున్నాయి అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి కలరా, మలేరియా వ్యాధుల నియంత్రణ చర్యలు
వంటి వ్యాధులు అనేది ఇక్కడ లింక్ చేసుకున్నారు అకార్డింగ్ టు ద కీవర్డ్స్. పరిశుభ్రమైన మంచినీటి తీసుకోవాలి, నీటిని ఫిల్టర్ చేసి వేడి చేసి తాగడం వల్ల కొంత నివారణ చర్యలు ఉంటాయి, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలనేది కూడా వేడి పదార్థాలు ఇలాంటి చర్యలు అయితే తీసుకున్నారు. ఇది దోమకాటు వలన సంక్రమణ వ్యాధి, చుట్టూ ఉన్న పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి, చెరువుల్లో నీటి కలువలు అనేది కూడా దీనికి సంబంధించి లింక్ చేసుకున్నారు. దోమతెరలను వాడకం దీనికి సంబంధించి కూడా చర్యలు చెప్పారు. నెక్స్ట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో దోమల నివారణ మందులను కూడా అన్ని ప్రాంతాల్లో వాడేలా చూసుకోవాలనేది కూడా చెప్పారు. క్షయ, మలేరియా, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రస్తుతం భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. సరైన అలవాట్లు, వ్యాయామం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ, వ్యాక్సినేషన్ సరిగ్గా ఉపయోగించుకుంటూ వ్యాధులను నియంత్రించుకోవచ్చు. వ్యాధులు వచ్చిన తర్వాత చర్యల కంటే వ్యాధులు రాకుండా చేసుకోవడం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అనుసరించాలి అనేది కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో హోలిస్టికల్గా ఒక ఫ్లో కంటిన్యూటీ అయితే ఉంది. మనం యాజ్ యూజువల్ అన్ని ఆన్సర్స్ లాగే ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా రాశారు. మనకున్న జస్ట్ ఫ్లో చార్ట్స్ యూజ్ చేసుకుని అన్ని ఎగ్జాంపుల్స్ రాశారు. అదేవిధంగా వాటి కారణాలు, ప్రభావాలు కూడా లింక్ చేసుకున్నారు. దాంతోపాటు మనకున్న వైరస్ సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా సపరేట్గా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో అదేవిధంగా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద మన క్వశ్చన్ చూసుకుంటే నివారణ చర్యలకు వచ్చే వరకు ఈ వ్యాధులు కలరా, మలేరియా లాంటి అన్నారు కానీ కలరా ఓన్లీ, మలేరియా ఓన్లీ కాదు. సో ఇంకా మనకి ఇక్కడ మనకి వ్యాక్సిన్స్, టీకాలకు సంబంధించి, అదేవిధంగా త్రాగు నీరుకు సంబంధించి, అదేవిధంగా మనకున్న కొన్ని ప్రచార కార్యక్రమాలు లేదా అవగాహన చర్యలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడచ్చు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. అదేవిధంగా మనకి ఇంకా మనం ముందుకెళ్తే మన మౌలిక సదుపాయాలకు సంబంధించి మన వేగవంతమైన మన నిరోధక లేదా మన నిర్ధారణ చికిత్సలకు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు, రైట్. ఇవన్నీ మనకి హోలిస్టికల్ నివారణ చర్యలు అనమాట, రైట్. సో అవి మనం ఇక్కడ మిస్ అయ్యాయి, అవి చూసుకోండి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్స్, అదేవిధంగా కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం చదివి అర్థం చేసుకుని దాని ద్వారా మనం ఆన్సర్ని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. హోలిస్టికల్గా ఇందులో మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ మిషన్ లాంటివి కార్యక్రమాలు లాంటివి కావచ్చు, లేదా మనం ముందుగా చెప్పినట్టు స్వచ్ఛ భారత్ లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అవి కొన్ని మిస్ అయ్యాయి. సో అకార్డింగ్ టు ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్న ఒక స్ట్రక్చర్ రిలేటెడ్గా ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆన్సర్ మనకి హోలిస్టికల్గా అప్రోచ్ అయితే డిఫరెంట్గా ఉంది. కానీ మనం ఫస్ట్ చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో భారతదేశంలో 1.2 బిలియన్ల మంది అంటువ్యాధులను గురవుతున్నారే ఇటీవల నివేదికలు వెల్లడించాయనేది చెప్తూ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. అదేవిధంగా ఇక్కడ మనం చెప్తున్నట్టు బ్యాక్టీరియా సపరేట్గా ఎలా వ్యాపిస్తుంది, రీజన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ సంబంధించి ఇక్కడ లింక్ చేసుకున్నారు. అదేవిధంగా వైరస్ సంబంధించి కూడా మెన్షన్ చేస్తూ దానికి సంబంధించి సపరేట్ ఫ్లో చార్ట్ ఇది జై కృష్ణ రాశారు. ఎప్పటి నుంచో డైలీ రాస్తున్న అభ్యర్థుల్లో జై కృష్ణ ఒకరు. సో వెరీ స్మార్ట్గా అనిపించింది ఈ పర్టికులర్ ఫ్లో చార్ట్తో స్టార్ట్ చేయడం, రైట్. సపరేట్గా సో ఇక్కడే మనం ప్రభావాలు కూడా లింక్ చేసుకోవచ్చు. అదే దట్ ఇక్కడ ప్రభావాలు కూడా మనం లింక్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రభావాలు మిస్ చేశారు. ప్రభావాలు హోలిస్టికల్గా మన ప్రభావాలు అనేది సపరేట్గా రాయలేదు. ప్రజారోగ్య ప్రభావాలు అనేది ఇక్కడ కీలకం, రైట్. ఒక్క లైన్తోనే ఇక్కడ ముగించారు, అదొక్కటే మిస్ అయింది. రిమైనింగ్ యాజ్ ఈజీగా లింక్ చేసుకున్నారు, రైట్. సో ఇవి ఆల్మోస్ట్గా పర్సనల్గా ఇది లింక్ చేసిస్తాను ఇవాల్యుయేషన్. బట్ ఇక్కడ ప్రథమంగా ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇలాంటివి మనం స్మార్ట్ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. మనకి ఇతర ఆన్సర్స్కి మనకి ఎగ్జామ్లను అటెంటివ్గా మనం ఫోకస్ చేయించడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి, రైట్. సో అయితే నెక్స్ట్ మెయిన్స్ సెక్షన్ ఫ్రీ ఇనిషియేటివ్కి సంబంధించి డే 86 సంబంధించి క్వశ్చన్ అయితే చూసుకుంటే క్వశ్చన్ ఫర్ 4th October 2024 పేపర్ 4కి సంబంధించి చూసుకుందాం. ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి సెక్షన్ 1 భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించి 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. నామినల్ అండ్ రియల్ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాస్తవ జాతీయ ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని అడిగాం ఇక్కడ, రైట్. అదేవిధంగా రీసెంట్ ట్రెండ్స్ కూడా మనకి ఇంపార్టెంటే, అది దాని మీద ఒక క్వశ్చన్. అదేవిధంగా పవర్టీ రిలేటెడ్గా అంటే పేదరికానికి సంబంధించి, అదేవిధంగా మనకున్న హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ మానవ పేదరిక సూచిక PM కిసాన్ స్కీమ్ గురించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకున్న ఒక క్వశ్చన్. సో
స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్, ఆర్బీఐస్ మానిటరీ పాలసీ మెజర్స్. భారతీయ బ్యాంకింగ్ రంగం యొక్క నిర్మాణం, ఆర్బీఐ ద్రవ్య విధాన చర్యలకు సంబంధించి, జిఎస్టీ రిఫార్మ్స్, అదేవిధంగా ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో భారతదేశంలో పన్ను నిర్మాణంతో పాటు జిఎస్టీ సంస్కరణలకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నాం. 12th 5-year ప్లాన్, నీతి ఆయోగ్, 12వ పంచవర్ష ప్రణాళిక, నీతి ఆయోగ్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ తీసుకున్నాం. రైట్. సో ఈ 5 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే మీకు ఎగ్జామ్ రాయడానికి ఇస్తున్నాం. రైట్. ఇక్కడ మేజర్గా ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు 2 పార్ట్స్లో చాలా వరకు క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాం. రేపు రాబోయే ఎగ్జామ్లో 3 పార్ట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందుకనే మనం మనం ఒక అడుగు ముందుగానే ఉండాలి కాబట్టి కంపల్సరీ ఈ 3 పార్ట్స్ ఇస్తే ఎలా రాయాలనేది కూడా కోణంలో కూడా మనం టైం అండ్ స్పేస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాం. రైట్. ట్రై టు write it and upload in the AKS app. Thank you very much. All the very best.